తమిళనాడులో రాజకీయాలు న్యూ టర్న్ తీసుకుంటున్నాయి. అన్నామలై బీజేపీకి గుడ్ చెప్పడంతో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి. రాజీనామా ఆమోదం తర్వాత చెన్నై విమానాశ్రయానికి వచ్చిన సమయంలో అన్నామలైకి భారీ సంఖ్యలో మద్దతుదారులు వచ్చి స్వాగతం పలికారు. ఆయనకు అనుకూలంగా నినాదాలు కూడా చేశారు. అన్నామలై బాట్లోనే పలువురు నేతలు నడుస్తున్నారు, బీజేపీని వీడుతున్నారు. అన్నామలై ప్రజల ఉద్యమం అనే కొత్త వేదికను ప్రారంభించారు. ఇది డిజిటల్ గా ప్రారంభమైన కొద్ది గంటల్లోనే ఇందులో లక్షలాది మంది సభ్యులుగా నమోదు చేసుకున్నారు. ఇక అన్నామలై రాజీనామా బీజేపీకి గట్టి ఎదురుదెబ్బని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ద్రావిడ పార్టీల ఆధిపత్యం ఉన్న తమిళనాడులో బీజేపీకి డబుల్ డిజిట్ ఓట్ల శాతాన్ని సాధించి పెట్టిన ఘనత అన్నామలైకే దక్కుతుంది. ఈ నేత బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొత్త ఉద్యమం ఊపందుకుంది. కొన్ని గంటల్లో 6 లక్షల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. వీధి లీడర్ అనే కొత్త ప్లాట్ఫామ్ ను ప్రారంభించడం తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. వాలంటీర్లకు శిక్షణ ఇవ్వడం, రాష్ట్ర వ్యాప్తంగా స్వతంత్ర నాయకత్వాన్ని నిర్మించడం కోసం ఈ ఉద్యమాన్ని ప్రారంభించామని స్పష్టం చేశారు. భవిష్యత్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇది రాజకీయ పార్టీగా మారుతుందని తెలిపారు. ఇక యువతను అధికార పార్టీ వ్యతిరేక ఓట్లను ఆకర్షించాలని అన్నామలై ప్రయత్నం చేస్తున్నారు. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకేకి అన్నామలై పార్టీకి మధ్య ఆసక్తికరమైన పోటీ జరిగే అవకాశం ఉంది. డీఎంకే అన్నా డీఎంకే ఆధిపత్యానికి గండి కొట్టేందుకు ఈ ఇద్దరు నేతలు ప్రయత్నిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. తమిళనాడులో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి. అన్నామలై బీజేపీకి గుడ్ బై చెప్పడంతో పరిణామాలు ఏ విధంగా మారాయో మనం చూస్తున్నాం. అన్నామలై బాటలోనే పలువురు నేతలు కూడా నడుస్తున్నారు. ఇక ప్రజల ఉద్యమం అనే కొత్త వేదిక ప్రారంభమైంది. కొన్ని గంటల్లోనే 6 లక్షల రిజిస్ట్రేషన్ నమోదయ్యాయి. వీధి లీడర్ అనే కొత్త ప్లాట్ఫామ్ కూడా ప్రారంభమైంది. యువతను అధికార పార్టీ వ్యతిరేక ఓట్లను ఆకర్షించాలని అన్నామలై ప్రయత్నం చేస్తున్నారు. టీవీకేకు అన్నామలై పార్టీకి మధ్య ఆసక్తికర పోటీ జరిగే అవకాశం కనిపిస్తోంది. డీఎంకే అన్నాడీఎంకే ఆధిపత్యానికి గండి కొట్టేందుకు కూడా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. గోపీనాథ్ చెప్పండి, తమిళనాడులో రాజకీయాలు న్యూ టర్న్ తీసుకుంటున్నాయో చూస్తున్నాం. మనం అన్నామలై బీజేపీకి గుడ్ బై చెప్పడంతో పొలిటికల్ ఈక్వేషన్స్ అయితే ఏ విధంగా మారుతున్నాయో చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? అధికార పార్టీగా ఏదైతే టీవీకే పార్టీ అధికారంలోకి రావడం జరిగింది, అయితే 40-50 సంవత్సరాలు సుదీర్ఘంగా కూడా అన్నా డిఎంకే కావచ్చు, డిఎంకే ఈ రెండు పార్టీలే తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాయి. అయితే ఇప్పటికే తమిళ ప్రజలు అన్నా డిఎంకే పార్టీని దూరం పెట్టారు, విసిగి వేసారిపోయారు. అందువల్లనే ఆ పార్టీకి మనుగడ లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే డిఎంకే పార్టీ గత అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఎన్నో రకాల తప్పులు చేయడం జరిగింది. ఆ తప్పులే ఆ పార్టీని కూడా నిండా మునిగిపోయే పరిస్థితి రావడం జరిగింది. అయితే ఇందులో ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నటువంటి పార్టీ టీవీకే పార్టీ. టీవీకే పార్టీ అంటే కేవలం 18 నెలల కాలంలోనే 20 నెలల లోపలే అధికారం చేజిక్కోవడం జరిగింది. అయితే అంటే జాతీయ పార్టీగా ఇప్పటి వరకు కూడా చెప్పుకున్నటువంటి బీజేపీ ఎక్కడ కూడా గతంలో బోనీ కొట్టలేదు. అయినప్పటికీ కూడా అన్నామలై పార్టీ చీఫ్ గా అంటే బాధ్యతలు చేపట్టిన తర్వాత సుదీర్ఘంగా ప్రజలతో పోరాటం చేసి బీజేపీకి ఒక గుర్తింపు తీసుకురావడం జరిగింది. అయితే ఆ గుర్తింపు ఎక్కడ కూడా అంటే జాతీయ స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో ఆయన ప్రాధాన్యత కల్పించకుండా ప్రజల విశ్వాసాన్ని ఆయన చూరుకో ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆయనకు అంటే ఆ రకమైనటువంటి గుర్తింపు లేకుండా పోయిన కారణంగానే అన్నామలై ఈ రకంగా బీజేపీకి దూరం అవడం జరిగింది. గత ఎన్నికల సందర్భంగా కూడా ఆ ఎఫెక్ట్ అనేది చాలా భారీగా పడింది బీజేపీకి. అయితే ఇప్పుడు నిన్న మీడియా సమావేశం నిర్వహించి గత వారం రోజుల నుంచి కూడా బీజేపీకి దూరం అవడానికి గల కారణాలు ఇవన్నీ కూడా అన్నామలై అంటే ప్రజలకు విన్నవించే ప్రయత్నం చేశారు, తెలిపే ప్రయత్నం చేశారు. అయితే నిన్న మీడియా సమావేశంలో కూడా చాలా కీలకంగా మాట్లాడినట్టు ఆయన
ఒక రకంగా చెప్పాలంటే ఒక ఉద్వేగంగా మాట్లాడడం జరిగింది. తమిళ ప్రజల కోసం, ఇక్కడ పేద ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం తాను ప్రభుత్వ అధికారిగా ఉన్నప్పటికీ కూడా అంటే ఉద్యోగం వదులుకొని ప్రజల కోసం అంటే ఈ రకంగా కష్టపడుతున్నాను, కానీ పార్టీలో గుర్తింపు లేని కారణంగానే ఈ రకంగా బయటికి రావడం జరిగింది. ఇక రాజకీయ పార్టీ కూడా త్వరలో ఉండబోతుంది, కానీ ప్రస్తుతానికి మాత్రం ప్రజల మద్దతుతో అంటే ఇప్పుడున్నటువంటి అధికార పార్టీకి ధీటుగా ప్రజల సంక్షేమం కోసం నేను అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫైట్ చేస్తాను, యుద్ధం చేస్తాను, లేదంటే ఈ రకంగా పోరాడతానంటూ కూడా చెప్పడం జరిగింది. అని చెప్పిన 24 గంటల్లోనే వాళ్ళు ఒక రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో దాదాపుగా ఇప్పటి వరకు కూడా 6 లక్షలు 7 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దాదాపుగా యువత ఇందులో ఎక్కువగా చాలా కీలకంగా భూమిక పోషిస్తున్నారు. యువతతో పాటు నిరుపేదలు, నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇందులో అంటే అన్నామలై కి సపోర్ట్ చేసే విధంగా కూడా వాళ్ళకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. సో ఏదైనప్పటికీ కూడా అతి త్వరలోనే మరో ప్రత్యామ్నాయమైనటువంటి పార్టీ అన్నామలై ద్వారా అంటే అన్నామలై పార్టీ పెట్టబోతున్నారు అనేది చాలా క్లారిటీగా ఉంది. అయితే ఇందులో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించబోతున్నారు. అదే విధంగానే అతి త్వరలోనే రేపు ఎల్లుండి మరికొన్ని ఉద్యమాలు అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేక ఓట్లు, అదేవిధంగా వ్యతిరేకంగా ఉన్నటువంటి వర్గాలని అంటే అన్నామలై అంటే ఆయన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒకటే ఇక్కడ ఆలోచించాల్సిన అంశం ఒకటే, ఇక భవిష్యత్తులో టీవీకే పార్టీకి ప్రత్యామ్నాయంగా అంటే ఎదురుగా నిలబడేది అన్నామలై స్థాపించబోయే పార్టీ అనేటటువంటి చర్చ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా బలంగా వినపడుస్తుంది. ఇంకా అన్నా డిఎంకే ఈ పార్టీలు మనుగడ భవిష్యత్తులో ఉండే అవకాశం లేదనేటటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున నడుస్తుంది. సో మొత్తం మీద ఇప్పటికే తమిళ ప్రజలు ఒక ప్రత్యామ్నాయం కోరుకున్నారు కాబట్టి ఆ ప్రత్యామ్నాయంలో భాగంగా టీవీకే పార్టీ విజయ్ కి సపోర్ట్ చేశారు. ఈ తక్కువ కాలంలో 108 స్థానాలు రావడం జరిగింది. అట్లా భవిష్యత్తులో కూడా అన్నామలై స్థాపించబోయేటువంటి పార్టీకే ఇక్కడ తమిళ ప్రజలు అంటే సపోర్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది అనేటటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున నడుస్తుంది. అందువల్లనే ఇంత భారీ మొత్తంలో యువత కావచ్చు, అంటే నిరుద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ కూడా సామాన్యులు అంటే వ్యాపారస్తులు రకరకాల అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ రిజిస్ట్రేషన్ లో భాగస్వాములు అవుతుండడం అనేది నిజంగా ఇది ఒక ఆ పార్టీకి అంటే కొత్తగా పెట్టబోయే పార్టీకి కావచ్చు, బట్ అన్నామలై స్థాపించబోయేటటువంటి వర్గానికి సంబంధించిన పార్టీకి సంబంధించి కావచ్చు, ఇదంతా కూడా ఒక మంచి జరుగుతుంది అనేటటువంటి ఆలోచనతో చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో బీజేపీలో ఆయన క్రియాశీలకంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ జరిగినటువంటి నష్టం ఇప్పుడు కొత్త పార్టీ పెట్టి ఆయన ఆశయ సాధనాలు ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే భవిష్యత్తులో ఉంటుందనేది ఆయన అనుచరులు కావచ్చు, ఆయన సన్నిహితులు చెప్తున్నారు. సోని రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ గోపీనాథ్.